నా కూతుర్ని ఎలా పెంచాను. నా కూతురు అమ్మ లేకుండానే పెరిగింది. ఒకడు నా కూతురు జీవితంలోకి వచ్చాడు. నేను వాణ్ణి చంపాలి. అందుకనే నిన్ను వెతుక్కుంటా వచ్చాను. వాడిప్పుడెక్కడున్నాడు? బయటికి రా. రా. ఎక్కేది ఏమన్నానా? నాకు తెలుసు వీడు నీ మనిషి అని. అందుకని నీ వెనకే వచ్చాను. వీడిని నీ చేతితో నువ్వే చంపాలి. అదే నా ప్లాన్. నా కూతుర్ని చంపిన దానికి ఈ రోజు వీడిని చంపిన ప్రతీకారం తీర్చుకోవాలి. అన్నా మెల్లగదన్నా జరగన్నా. ఏనా నువ్వు జరగన్న పక్కకి. అన్నా హలో నన్ను ప్లీజ్ అన్నా. అన్నా తప్పైపోయిందన్నా. అన్నా నన్ను ఏం చేయగలనా? అన్నా ప్లీజ్ అన్నా. అన్న నాకు క్షమించన్నా. ప్లీజ్ అన్నా. అన్నా అర్థం చేసుకోనా. అన్న ప్లీజ్ అని దండం పెడతానన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అర్థం చేసుకోనా. ఆయన చెప్పిందంతా నిజమేనా? అన్నా ప్లీజ్ అన్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా అర్థం చేసుకోనా. నీకు కావాలని చేయలేదన్నా. అన్నా అర్థం చేసుకోను. 10-15 సంవత్సరాల నుంచి నిన్ను తమ్ముళ్ళ చూసుకుంటున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నేను అంత మంచివాడిని కాదా? ఎప్పుడైనా నేను అమ్మాయి మీద చేయి వేయడం చూసావా? ఎందుకురా ఇలా చేసావు? తెలియకుండా చేసావా? తెలియకుండా చేసావురా నువ్వు? నువ్వు నాకు అక్కర్లేదు. నువ్వు నాకు అక్కర్లేదురా. అమ్మాయి కనబడ్డం లేదని తీసుకున్న డీల్ ఇదే. ఒక ఆడపిల్ల తండ్రిగా నేను తీసుకున్న డిసిషన్ ఇదే. పదండి. No.